పసుపు బోర్డుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పసుపునకు కనీస మద్దతు ధర 15,000 రూపాయలు చెల్లించాలి అని ప్రకటిస్తారని రైతులు ఆశించారు అని వేముల అంటున్నారు. అమిత్ షా మద్దతు ధర ఊసే ఎత్తకపోవడంతో రైతులు నిరాశ చెందారు అంటున్నారు ఆయన. మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నా 6 నెలల క్రితం ఏర్పాటైన పసుపు బోర్డు చేసింది శూన్యం అంటున్నారు వేముల. బడ్జెట్ కేటాయింపులు లేకుండా పసుపు బోర్డు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు అంటూ విమర్శిస్తున్నారు వేముల. హోంమంత్రి గారు అమిత్ షా గారు పసుపుకు మద్దతు ధర ప్రకటిస్తారేమో, 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తారేమో అని ఆశతో ఎదురు చూసినారు. కానీ ఆ ఊసు కూడా, ఆ మాట కూడా ఎత్తలేదు అమిత్ షా గారు. వచ్చే సీజన్ లోపల పసుపుకు 15,000 రూపాయల మద్దతు ధర, క్వింటాల్కు 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలి. ప్రకటించి పసుపుకు రేటు రాకపోతే మినిమంగా 15,000 రూపాయలు మద్దతు ధర పెట్టి పసుపు బోర్డే రైతుల దగ్గర నేరుగా పసుపును కొనాలి. అప్పుడే పసుపు పండించే రైతుకు న్యాయం జరుగుతుంది. నువ్వు ఏర్పాటు చేయే బోర్డుకు విలువ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి బోర్డుకు, బోర్డు ఆఫీసుకు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు.